సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం హెయిర్ డై వేసుకోవచ్చా అనే అంశం గురించి తెలుసుకుందాం. తలకు వేసుకునే రంగు విషయంలో మనకి ఎన్నో అనుమానాలు ఉంటాయి. హెయిర్ డైను ఎంచుకునేటప్పుడు ఏ రంగు సురక్షితం, ఏ రంగు ఎక్కువ కాలం మన్నుతుంది, దేంతో దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి లాంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటాం. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటించినా పదే పదే ఉపయోగించే హెయిర్ డైలతో కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోక తప్పదు. కాలక్రమేణా హెయిర్ డైలలో అనేక మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ వీటిలో ఉండే ఫార్మల్డిహైడ్ వల్ల ముఖం మీద దద్దుర్లు, తలలో పుండ్లు లాంటి రియాక్షన్లు కనిపిస్తూ ఉంటాయి. తరచూ హెయిర్ డైలను వాడేవారిలో ఈ సమస్య ఎక్కువ. అయితే ఈ దుష్ప్రభావాలకు గురికాకుండా ఉండాలనుకుంటే కొత్తగా అందుబాటులోకి వస్తున్న వృక్షాధారిత హెయిర్ డైలను ఎంచుకోవడం మంచిది. రసాయనాలతో తయారయ్యే హెయిర్ డైలతో పోలిస్తే వృక్షాధారిత హెయిర్ డైలు సురక్షితమైనవి. వీటితో దుష్ప్రభావాలకు తావు కూడా ఉండదు. ఈరోజు మనం హెయిర్ డై వేసుకోవచ్చా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.